తాండవ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఉపాధ్యాయుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు నిరాహార దీక్షలకు దిగాయి. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, సిపిఎస్ రద్దు వంటి కీలక డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని యూటీఎఫ్ నాయకులు కోరుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని కొనసాగిస్తే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాకినాడ జిల్లా తుని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పిలుపు మేరకు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో 3.0 నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు సిపిఎస్ రద్దు చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ సూరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్న ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడం లేదని నాయకులు విమర్శించారు. ఇటువంటి ధోరణి సరైంది కాదని హెచ్చరించారు. 2వ దశ ఉపాధ్యాయ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి అవసరమైతే సచివాలయం స్తంభింపజేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ నిరాహార దీక్షలో తుని టౌన్, తుని మండలం, కోటనందూరు, తొండంగి మండలాల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉపాధ్యాయులు అందరితో నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరికీ సరి అయిన ఫిట్మెంట్తో మీకు పీఆర్సీ ప్రకటిస్తామని, అలాగే గత ప్రభుత్వం ఏదైతే బకాయిలు, టీఏ బకాయిలు కానీ పీఆర్సీ బకాయిలు కానీ సుమారు 25,000 కోట్లు పెట్టి వెళ్ళిపోయింది. ఆ బకాయిల్ని మీకు దశల వారీగా ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ హామీలను ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతోంది రాబోయే జూన్ నెలకి. మరి ఇప్పటికీ ఎక్కడ ఏ హామీని కూడా అమలుపరిచిన దాఖలాలు ఎక్కడా లేవు. మరి ఈ సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్రంలోనూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో ఎక్కడా కూడా కదలిక లేకపోవడంతో ఒక యూటీఎఫ్గా పోరాటం మొదలుపెట్టడం జరిగింది. గత సెప్టెంబర్ నెలలో మరి రణబేరి మొదటి దశలో ప్రారంభించి, అలాగే మరి జనవరి నెలలో 2వ దశ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కదలిక లేదు. పీఆర్సీ కమిషన్ను ఇప్పటికీ 33 నెలల కాలం కోల్పోవడం జరిగింది పీఆర్సీ కమిటీ వేయకపోవడం వల్ల. మరి ఇప్పటికైనా పీఆర్సీ కమిటీ ప్రకటించాలి. అలాగే మరి కోల్పోయిన ఏదైతే ఆర్థిక లాభం ఉందో దాన్ని భర్తీ చేసే విధంగా 29% ఐఆర్ని ప్రకటించాలని డిమాండ్తో, అలాగే మరొక డిమాండ్ సిపిఎస్ రద్దు చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా దశల వారీగా క్రమబద్ధీకరించాలని, అలాగే హెల్త్ కార్డులు సంస్థ పరిష్కరించి మరి హెల్త్ ఇన్సూరెన్స్ ఏ విధంగా ఉందో అదే విధానంలో ఉద్యోగులందరికీ కూడా ట్రీట్మెంట్ చేసే విధంగా ఆ స్కీమ్ని మరి ఒక రెగ్యులేట్ చేయాలని ప్రధాన డిమాండ్లతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తుని అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో మరి కోటనందూరు, తుని రూరల్, తుని టౌన్, తొండంగి మండలాల ఉపాధ్యాయులతో ఈరోజు మరి రిలే నిరాహార దీక్ష మార్నింగ్ 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చేపట్టడం జరుగుతుంది. తదనంతరం మరి ఈ ప్రభుత్వం దిగి రాకపోతే ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టబోతున్నాం. దాని తర్వాత రాష్ట్ర కేంద్రంలో విజయవాడలో ఏప్రిల్ 15 నుండి 19 వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టి ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. అప్పటికైనా ప్రభుత్వం దిగి వస్తే సరాసరి, లేకపోతే మరి ఏప్రిల్ 28వ తేదీన మరి చలో సెక్రటేరియట్ పేరుతో ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కలుపుకొని మరి సచివాలయాన్ని ముట్టడించి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాం. మరి ఈ ప్రభుత్వం ఎప్పటికైనా మరి ఆలోచించి ఏవైతే యూటీఎఫ్ పెట్టిన డిమాండ్లు ఉన్నాయో పీఆర్సీ కమిటీని ప్రకటించాలి, అలాగే ఐఆర్ని ప్రకటించి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ను మరి ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతూ తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.